అసలు కాదనలేదు, నేను డెఫినెట్గా వస్తానన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి బయట ఇంటర్వ్యూస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండి. ఐ వెరీ షై పర్సన్. కెమెరా ముందుండి హీరో హీరోయిన్స్ చేత డాన్స్ చేస్తూ మీకు షై ఏంటండి అసలు? అదేనండి, కెమెరా ముందు వాళ్ళతో చేయిస్తాం, మేము ఇప్పుడు కెమెరా బ్యాక్ సైడే. ఇప్పుడు ఇదిగోండి ఇలా కెమెరా ముందు రావాలంటే చిన్న టెన్షన్. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు అంటే ఫైనాన్షియల్గా ఎస్ నేను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను, నేను దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకున్నందుకు ఈరోజు నాకు బాధ లేదు అని అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి, నాతో పాటు చదివిన వాళ్ళు అందరూ యుఎస్ యూకేలో వెల్ సెటిల్డ్, ఆర్ హైదరాబాద్లో సెటిల్డ్, అందరు సాఫ్ట్వేర్ జాబ్స్, ఆర్ అందరూ వేరే జాబ్స్లో బాగా సెటిల్ అయి ఉన్నారు. నేను ఒక్కడిని కొరియోగ్రాఫర్ అవుతానని చెప్పి కాలేజ్ డేస్ నుంచి చెప్పేవాడిని. సో మా అందరినీ కాలేజీలో అడిగేవారు, నేను కాలేజ్ డేస్ నుంచి చెప్పేవాడిని. కాలేజీలో లేపి నీ ఏమేంటని ఎవరు నన్ను అడిగితే సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని ఒక్కొక్కరు చెప్తుంటే నేను మాత్రం డే 1 నుంచి ఐ వాంట్ బి ఏ కొరియోగ్రాఫర్ అని చెప్పేవాడిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లెక్చరర్స్కి, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను అలా చెప్తే ఎవరు నవ్వలేదు ఎప్పుడు, అరే నువ్వు అవుతావురా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. సో అలా అయిన తర్వాత నేను కొరియోగ్రఫీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈవెన్ నేను ఒక 1 రూపీ ఎర్న్ చేసిన, వాళ్ళందరూ ల్యాక్స్ ఆర్ థౌజండ్స్లో ఎర్న్ చేస్తున్నా, ఎండ్ ఆఫ్ ది డే నేను ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు నాకు అది ఇచ్చే హ్యాపీనెస్ అది ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా రాదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు లైఫ్లో 1 డే కూడా ఒక రిగ్రెట్ లేదుకి అరే ఎందుకురా కొరియోగ్రఫీలోకి వచ్చాను, అరే ఎందుకురా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను అనేది ఎప్పుడు లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆర్ టు బీ ఇన్ టాలీవుడ్. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తుంటారు అబ్రాడ్ నుంచి, అక్కడి నుంచి, అరే హ్యాపీరా నీ లైఫ్ హీరోలతో సినిమాలతో. అది కాక ఇంకో వాళ్ళు ఏమంటారంటే మాదేముందిరా మార్నింగ్ వెళ్తాం ఆఫీస్కి ఈవినింగ్ వస్తాం, నథింగ్ క్రియేటివ్, వీకెండ్ ఇప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటాం, ఒక ఏదో మూవీ చూస్తాం, పార్టీ చేసుకుంటాం, అంతే, దట్స్ ఇట్. మాదొక సైకిల్, ఎవ్రీడే పార్టీ అంటారు. బట్ దే డోంట్ నో మేము ఇక్కడ ఎంత స్ట్రగుల్ చేస్తాం అన్నది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత హ్యాపీయో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ కూడా అంతే హ్యాపీకి వాడు మనసుకు నచ్చింది చేస్తున్నాడు, మేమందరం చేస్తున్నాం అంతే. సో నో రిగ్రెట్స్ అండి. మీ మ్యారేజ్ ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా? మీ ప్రొఫెషన్కి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్కి అమ్మాయిని ఇవ్వాలి అంటే అటు సైడ్ నుంచి? బేసికల్గా మా ఇన్లాస్ వెరీ గుడ్ అండి. అంటే మా ఇంట్లో మా మావయ్య గారు కూడా ఈజ్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. ఓకే. సో ఆయన వెరీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో కొరియోగ్రాఫర్. అదే కదండి, వాళ్ళు వెరీ బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ. అండ్ బేసిక్గా నాది లవ్ మ్యారేజ్. సో నేను తను ఇష్టపడ్డాం, తను వాళ్ళ ఇంట్లో చెప్పింది, అదేవిధంగా నేను మా ఇంట్లో చెప్పాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే, ఇఫ్ యూ లైక్ హిమ్ వీ రెస్పెక్ట్ ఇట్, బట్ ఒకసారి విల్ మీట్ హిమ్ అని అన్నారు. అలాగే మా విధంగా మా ఇంట్లో కూడా ఓకే నీ ఇష్టాన్ని మేము ఎప్పుడు కాదు. లేదండి, సౌత్ ఇండియన్సే, బట్ తను నార్త్ ఇండియన్ లా ఉంటుంది. తెలుగు వాళ్ళే. తను కోల్కతాలో పుట్టింది, సో మేబీ అలాగా నార్త్ ఇండియన్ లా అనిపిస్తుందేమో. సో అలాగా వాళ్ళ పేరెంట్స్ని నేను కలవడం జరిగింది. వాళ్ళకి తెలుసండి నేను చదువుకున్నాడు, ప్యాషన్తో వెళ్ళి ఏదో చేయట్లేదు, రియలీ వర్కింగ్ హార్డ్, అండ్ మూవీస్ వస్తున్నాయి, అండ్ డీసెంట్ ఓ జెంట్లమెన్ అనుకున్నారు నన్ను, విచ్ ఐ యామ్. సో అంతేనండి. సో నిజంగా మా ఇన్లాస్కి వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కొరియోగ్రాఫర్ సడన్గా ఫిలిం ఇండస్ట్రీ అంటే బయట అందరికీ ఒక వేరే ఇది ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది. బట్ అలా కాదని వాళ్ళందరినీ రాంగ్ ప్రూవ్ చేశారు కి లేదు, వీ కెన్ గివ్ మా డాటర్ని ఒక ఫిలిం ఇండస్ట్రీ ఒక కొరియోగ్రాఫర్కి ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. దానికి ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. నేను నర్తనశాల మూవీలో మీరు డోల్ బాజే సాంగ్కి చేశారు. అయితే ఒక డే అంతా మీరు చేసినా కూడా ఎనర్జీ ఎక్కడా తగ్గకుండా, అప్పుడే సెట్లోకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో ఎండ్ ఆఫ్ ది డే కూడా మీలో అంత ఎనర్జీ నేను చూశాను. అంటే అది ఫిట్నెస్సా లేకపోతే మీ మెంటల్ ఎబిలిటీయా? ఒక కొరియోగ్రాఫర్కి లేదా కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటి? మెయిన్గా మెంటలీ వెరీ స్ట్రాంగ్ ఉండాలండి. ఎందుకంటే మీరు ఒక 100 థింగ్స్ డిజైన్ చేసుకుని వెళ్తారు సెట్లోకి,
వెళ్ళిన తర్వాత అందులోంచి మీకు మేబీ ఒక 5-6 ఐటమ్సే ఉంటాయి. సో అలా నీ డిప్రెస్ అయిపోయారు అనుకోండి, ఆర్ మీరు అలా డల్ అయిపోయారు అనుకోండి, సెట్ అంతా డల్ అయిపోద్ది. సో ఏం వచ్చినా మనం ఏమైతే అడిగామో అక్కడ సెట్లో ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు గివ్ అవర్ 200%. సో నేను ఇప్పుడు సెట్లో ఎలా వస్తానంటే వెరీ పాజిటివ్గా వస్తాను. మార్నింగ్ వచ్చిన వెంటనే అందరిని హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ అని చెప్పి డే స్టార్ట్ చేసి రెడీ అని చెప్పి షౌట్ చేసి అందరిని చీరప్ చేస్తే సెట్ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎక్కడ ఎవరు నెగిటివిటీ ఉండదు, ఎక్కడ అందరు డల్గా ఉండరు, ఏం ఉండదు. సో అదంతా సాంగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందరు స్మైలింగ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, సాంగ్ అవుట్పుట్ బాగుంటుంది. అదే నేను వెళ్ళి రెడీయా వచ్చిందా, రెడీ 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 రోల్ కెమెరా అన్నాను అనుకోండి, సెట్ అందరు డల్గానే ఉంటారు, ఏదో చేస్తున్నాడులే మాస్టర్ అనుకుంటారు. బట్ మీకు నాతో సాంగ్ చేసినప్పుడు ఎప్పుడెప్పుడు అనిపించలేదు కదా అలాగే ఏదో చేస్తున్నాడు మాస్టర్, హ్యాపీగా చేస్తున్నాడు, వెరీ హ్యాపీ అని మీకు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అదేనండి రీజన్, నేను అందుకే పాజిటివ్గా ఉంటాను ఇప్పుడు సెట్లో. జనరల్గా రైటర్స్కి కానీ హీరోకి కానీ హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ క్యారెక్టర్ వరకు ఆ సినిమాలో చాలా బాగున్నా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే మూవీ కనుక ఫెయిల్ అయితే, హిట్ అవ్వకుండా ఫ్లాప్ అయితే కనుక ఫ్లాప్ అయిందని చెప్పని అవకాశాలు రాకపోవడము లేకపోతే కొంచెం టైం తీసుకోవడమే జరుగుతుంది. ఒక మంచి సాంగ్ని చాలా బాగా మీరు డ్యాన్స్ కంపోజ్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేసి సాంగ్ హిట్ అయినా కూడా లాస్ట్లో మూవీ కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ మూవీ రావడానికి మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దాని ఇంపాక్ట్ మీ మీద పడడం లేదా? అంటే ఇప్పుడు అలా చాలా సిచ్యువేషన్స్ చాలా అవుతాయండి. అంటే మీరు చాలా ఇష్టంతో సాంగ్ చేస్తారు, సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఆడియో బాగుంటుంది, మూవీ అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదు. ట్రూ. సో మూవీ వర్కౌట్ అవ్వలేదంటే సాంగ్ని ఎవరు పట్టించుకోరు. బేసిక్గా మీరు ఎంత హిట్ సాంగ్ చేయండి, మూవీ హిట్ అవ్వలేదు అంటే ఎవరు పట్టించుకోరు. మీరు ఒక నార్మల్ సాంగ్ చేయండి, ఒక డీసెంట్ గుడ్ సాంగ్, మూవీ హిట్ అయింది, సాంగ్ హిట్ అవుతుంది. సో ఈ సక్సెస్ అంతా మూవీ హిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ ఇంపాక్ట్స్ ఎలా అంటే మూవీ హిట్ మీద ఉంటుంది. బట్ నేను ఒక మంచి సాంగ్ చేశాను, మూవీ వర్కౌట్ అవ్వలేదు, ఆడియన్స్కి నచ్చదు. అరే ఏంటి సాంగ్ వచ్చిందా, తెలియదు మాకు సాంగ్ వచ్చిందా అని అంటారు. బట్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అందరికి తెలుస్తుంది అండి. ఎగ్జాక్ట్లీ. సో ఇండస్ట్రీలో డైరెక్టర్ వాళ్ళు మూవీ ఫ్లాప్ అయినా, వేరే డైరెక్టర్ మూవీ ఫ్లాప్ అయినా, అరే ఈ సాంగ్ ఎవరో బాగా చేశారా, ఓకే ఎవరు చేశారు ఆ సాంగ్ కాల్ చేసి పిల్లండి. ఓ ప్రొడ్యూసర్ మూవీ ఫ్లాప్ అయినా బాగా చేశారా పిల్లండి. ఆర్టిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హీరోతో మూవీ చేశాను, ఆ మూవీ ఫ్లాప్ అయినా హీరోకి నేను తన మీద ఎంత హార్డ్ వర్క్ చేసానో తెలుసు. సో నెక్స్ట్ మూవీ డెఫినెట్గా నన్ను పిలుస్తారు. సో ఆ మూవీ హిట్ ఫ్లాప్తో సంబంధం లేదండి, యూ ఆల్వేస్ గివ్ యూ 100%. నెక్స్ట్లో మీకు డెఫినెట్గా ఆపర్చునిటీస్ వస్తాయి. అదండి. సో ఫిట్నెస్కి జనరల్గా ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫిట్నెస్ అంటే డ్యాన్స్ అండి. అంతేనా? బేసిక్గా ఎన్నాళ్ళు ఓన్లీ డ్యాన్స్ చేయడం వల్ల బాగా ఫిట్గా ఉండేవాళ్ళమే. ఇప్పుడు కొంచెం మాస్టర్ అయిన తర్వాత చిన్న బాడీ రిలాక్సేషన్లో ఉంటుంది. సో దానివల్ల కొంచెం చబ్బీగా అయ్యాను అంతేనండి. ఫిట్నెస్. ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ డిపెండ్స్ అండి. నేను అప్పుడప్పుడు డైట్ చేస్తుంటాను, అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాను, బాగా పార్టీ చేసుకుంటాను. బేసిక్గా పార్టీ గాయ, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను లైఫ్ని. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్. మీ మిస్సెస్ని కూడా తీసుకెళ్తుంటారు కదా? అరే ఫుల్, తను కూడా నాతో పాటు బేసిక్గా తను తీసుకెళ్ళడం అంటే తను ఎంకరేజ్ చేస్తుంది. నేను ఎంజాయ్ చేస్తున్నానంటే తను సరే క్యారీ ఆన్ అంటారు. సో హ్యాపీ, ఇంకా దానికన్నా మంచి హ్యాపీనెస్ ఏముంటుంది వెన్ యువర్ వైఫ్ సపోర్ట్స్ యూ. మీది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి అడుగుతున్నాను. గత 1 వీక్ 10 డేస్ నుంచి మీరు పేపరు ఛానల్ కనుక చూస్తూ ఉంటే కనుక ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ 3 ఇష్యూస్, వాళ్ళు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు, ఇక సరే వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళ కులగోత్రాలు ఏంటి అనేది తీసి పక్కన పెడితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కనీసం 20s కూడా లేకుండా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఒక జాబ్ లేకుండా, ఒక సెక్యూర్డ్ లైఫ్ లేకుండా, అలాంటి కండిషన్లో పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని సడన్గా వాళ్ళు అలా పెళ్లి చేసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళకు వచ్చే కోపానికి, అంటే వీళ్ళ లైఫ్ ఏమైపోతుందనే ఒక టెన్షన్లో నరికేసిన వాళ్ళు చచ్చారు కొంతమంది, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. సో ఇష్యూస్లో నడుస్తున్నాయి. నిజంగా ప్రేమిస్తే ఆ లవర్స్ అనేవాళ్ళు కానీ, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఎలా ఆలోచించాలి, వాళ్ళ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే నా విషయంలో ఇలా అయిందని నేను
ఇది ఎగ్జాంపుల్గా చెప్పట్లేదండి, బట్ నాకున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. నేను కొంచెం సెటిల్ అయ్యానని నాకు నా మీద నమ్మకం వచ్చిన తర్వాత దెన్ అది నాకు అలా అయ్యింది. నేను అప్పుడు లవ్లో పడ్డానండి. అంటే లవ్ ఎప్పుడన్నా అవ్వచ్చు. ఇప్పుడు కొంచెం మందికి 9th క్లాస్లో అయింది, 10th క్లాస్లో అయింది, అది నేను రాంగ్ అంటలేదండి. బట్ నా విషయంకి వచ్చేటప్పటికి నేను సెటిల్ అయిన తర్వాత నేను లవ్లో పడ్డాను. సో అమ్మాయి పేరెంట్స్ పడ్డాం అనే దానికన్నా కూడా అల్టిమేట్గా ప్రేమించిన తర్వాత లైఫ్లో ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక సెటిల్ అవ్వాలి, ఒక ఫ్యామిలీలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే నా విషయంలో అలా జరిగింది. సో అవతల పేరెంట్స్ ఏం చూసారంటే వీడు సెటిల్డా కాదా అని చూసి ఓకే సెటిల్డ్ డీసెంట్ గా అని చేశారు. చాలామంది సెటిల్మెంట్ లేకుండా కూడా లవ్ చేస్తారు, అది విచ్ ఇస్ నేను రాంగ్ అంటలేదు, చేయొచ్చు. బట్ అవతల పేరెంట్స్కి మీరేంటి ఇన్ ద సెన్స్ మీరు తను ఎలా చూసుకోబోతున్నారు, తనతో ఎలా ఉండబోతున్నారు, ఇవన్నీ హామీ ఇస్తే నాకు తెలిసి మ్యాక్సిమం పేరెంట్స్ ఒప్పుకుంటారండి. వాళ్ళకి మీ మీద ఒక ట్రస్ట్ రావాలి. చాలామంది అదేవిధంగా మూర్ఖులు కూడా ఉంటారు కి మీరు ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి లేదు ఇవ్వను, నాకు కొన్ని ఉన్నాయి ఎథిక్స్, నాకు కొన్ని మోరల్స్ ఉన్నాయి, నేను చేయను అని కొంచెంమంది ఉంటారు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే అది అంటే ఐ డోంట్ నో తన్ని ఎలా డీల్ చేయాలో అన్నది మనం చెప్పలేమండి. సో వాళ్ళ సిచ్యువేషన్లో అలా అయ్యింది, మీరు అనేది వాళ్ళ సిచ్యువేషన్లో అలా అయ్యిందండి. వేరే వాళ్ళ సిచ్యువేషన్లో వేరేలాగా అవుతుంది. సో దీన్ని అంతా చేసి మనం రౌండ్ ఆఫ్ చేసి ఇలాగే ఉంటుందని మనం ఒక కాల్ తీసుకోలేము. ఇట్ డిపెండ్స్. ఒకరికి ఎలా అయింది, ఒకరికి అవ్వదు. ఒకరికి వాళ్ళ పేరెంట్ తీసుకెళ్ళి హ్యాపీగా వాళ్ళే పెళ్లి చేయొచ్చు, ఒకరికి చేయకపోవచ్చు. సో ఇప్పుడు సిచ్యువేషన్ అలా అయింది కాబట్టి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు కన్విన్స్ చేయగలగాలి పేరెంట్స్ని. పేరెంట్స్ ఒప్పుకోలేదా, మీరు ఇద్దరు సెటిల్ అయ్యే ఉండాలి. లేదు మీరు అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక ట్రస్ట్ ఇవ్వాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను మీతో ఎంత హ్యాపీగా ఉన్నానో దీంతో కూడా అంతే హ్యాపీగా ఉన్నానని ఒక ట్రస్ట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్ విల్ వర్క్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్ విల్ వర్క్. దట్స్ ఇట్ అండి. మాస్టర్ అయిన తర్వాత చాలామంది డ్యాన్స్ స్కూల్స్ అవి పెడుతున్నారు. మీరైనా ప్లాన్ చేస్తారా, ఆల్రెడీ పెట్టారా? లేదండి, అంటే ఇప్పుడు ఫిలిమ్స్లో మనకు బేసిక్గా టైం దొరకదు. ఎంతసేపు మూవీస్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షను, డైరెక్టర్స్కి, మూవీ వాళ్ళకే కాదండి, ఈవెన్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటుంది. ఒక సాంగ్ చేయాలనుకుంటుంటే సాంగ్ ముందు మీటింగ్స్ ఉంటాయి, సాంగ్ అయిన తర్వాత సాంగ్కి రిహార్సల్స్ ఉంటాయి, సాంగ్ షూట్ ఉంటుంది, దాని తర్వాత ఎడిటింగ్ ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా మంత్ మొత్తం బిజీగా ఉంటాం. సో ఇందులోంచి ఒక స్కూల్ పెట్టి స్కూల్కి వచ్చే స్టూడెంట్స్కి మనం పూర్తిగా టైం ఇవ్వకుండా, స్టూడెంట్స్ ఏమో మిమ్మల్ని చూసి మేము జాయిన్ అయ్యాం, మీరు రావట్లేదు అని చెప్పి వాళ్ళు రావడం మానేసి, అది మెయింటైన్ చేయలేక తను తీసేసి, అరే మాస్టర్ ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టారు తీసేశారు అని ఇవన్నీ బ్రాండ్ తెప్పించుకునే కన్నా హ్యాపీగా మూవీస్ చేసుకుంటూ నీట్గా ఉన్నానండి. ఇప్పుడు నా ఎవరికైనా స్పెషల్ క్లాస్ కావాలంటే ఏదైనా స్టూడియో హైర్ చేసుకుని అక్కడ క్లాస్ చెప్పడం ఈజ్ మచ్ బెటర్. ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఫుల్ క్లారిటీ అండి. ఫుల్ క్లారిటీ. సో నైస్. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి లేదా ఒక సాంగ్ మీకు ఇచ్చినప్పుడు దాని కథ ఏంటి, హీరో ఎవరు, సిచ్యువేషన్ ఏంటి అని మీరు ఒక కొరియోగ్రాఫర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి? 2 types ఆఫ్ సాంగ్స్ ఉంటాయండి. ఒకటి మోంటాజ్ సాంగ్, ఒకటి డాన్సింగ్ సాంగ్. డాన్సింగ్ సాంగ్ అంటే షూట్ అవుతుంది, మూవీ అవుతుంది, స్టోరీలో కట్ చేస్తే ఒక డ్రీమ్ సాంగ్ ఆర్ కట్ చేస్తే ఒక సెట్ సాంగ్. దిస్ ఈస్ వెరీ సింపుల్. సింపుల్ అంటే ఐ మీన్ ఈజియర్. లైక్ డైరెక్టర్ వెళ్తే హీరో హీరోయిన్ కట్ చేస్తే సాంగ్కి వెళ్ళారండి, ఒక సెట్లో చేద్దామండి, ఇది మాకు ఇచ్చే ఇన్పుట్. ఇప్పుడు దీని ఇన్పుట్ బట్టి సెట్లోకి వెళ్ళారు, ఎలాంటి సెట్, మోడర్న్ సెట్టా ఫోక్ సాంగ్ బట్టి సాంగ్ విని ఆ సెట్ ఏంటో డిజైన్ చేసేస్తాం. ఇది వన్ వే ఆఫ్ సాంగ్స్కి చేయవలసిన షూట్. బట్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఈస్ టు షూట్ ఎ మోంటాజ్ సాంగ్. ఓకే. మోంటాజ్ సాంగ్ ఏంటంటే ఒక మూవీ వెళ్తుంది, అందులో కరెక్ట్గా పడే సాంగ్, స్టోరీని తీసుకెళ్లే సాంగ్. సో అప్పుడు మాకు డైరెక్టర్తో నరేషను, మేము ఆ కథలో కూర్చొని అసలు ముందేం జరిగింది,
ఈ సాంగ్ తర్వాత ఏం జరుగుతుంది, హీరో క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఏం ఏం జరుగుతుంది, ఏం ఏం జరగబోతుంది, ఇప్పుడు నాకు తెలియాలి అంటారు అంటాం అని సాంగ్ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని, ఎందుకంటే నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా హీరో ఇలా తిరిగి ఇలా అనాలంటాను నేను. క్యారెక్టర్ ప్రకారం హీరో అది కాదు, హీరో కామ్గా వెరీ సెటిల్గా ఉండే క్యారెక్టర్ అనుకోండి, ఓకే వర్కౌట్ అవ్వదు. సో అందుకే అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, పద్ధతి గల క్యారెక్టర్, ఓకే. సో ఆ క్యారెక్టర్ బట్టి ఆ బాడీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, స్టోరీలో ఎలా తీసుకెళ్తారు. ఆఖరికి ఒక హీరో హీరోయిన్ కూర్చుని కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నారు సాంగ్లో, తానుకు కూడా వి వర్క్ సో హార్డ్ అండి. హీరో బాడీ లాంగ్వేజ్ ఏంటి, హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు తాగే కప్స్ ఎలా ఉంటాయి, లవ్లో ఉన్నారా, లవ్లో ఉంటే ఒక కలర్ కప్స్ ఇస్తాం, లవ్లో లేరు ఫ్రెండ్షిప్పా ఒక కలర్ కప్స్, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, హీరోయిన్ వేసుకునే డ్రెస్ ఏంటి, హీరోయిన్ హెయిర్ ఫ్లో అవుతుందా లేదా, హీరో హీరోయిన్ తాగుతూ చూస్తున్నాడా, తాగిన తర్వాత చూసాడా, అది చూడలేదా, కప్పుని చూస్తున్నాడా, వెయిటర్తో ఇవన్నీ డిజైన్ చేయాలి. జనాలు అనుకుంటారు ఏదో కాఫీ షాప్లో చేస్తారు సాంగ్ అయిపోయింది అనుకుంటారు, కానీ ప్రతి మోంటాజ్కి మైన్యూట్ పాయింట్ వి వర్క్ సో హార్డ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ దానికి. తనకి మనకు మంచి లిరిసిస్టులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే లిరిక్స్ ఆ భావం ఎక్కడ మిస్ అవ్వకుండా అందులోనే ఉంటూ చెప్పడం అన్నది ఛాలెంజింగ్ జాబ్ ఫర్ కొరియోగ్రాఫర్స్. ఇందాక చెప్పారా మీరు కొరియోగ్రాఫర్స్కి అసలు ఉండాల్సిన లక్షణం ఏంటి అనేది అడిగాను. అదే మెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం అన్ని అట్ల మీద గ్రిప్ ఉండాలండి. నాట్ ఓన్లీ డ్యాన్స్, అన్ని డిపార్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో దట్ కొరియోగ్రాఫర్కి ఇట్ విల్ బీ ఈజీ ఆర్ ఎల్స్ ఇట్ విల్ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో చెప్పద్దులేండి, ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నారో చెప్పండి. ఫస్ట్ మూవీ కన్నా ముందు నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేశాను. మ్యూజిక్ వీడియోస్ నేను తీసుకోలేదండి అసలు. ఓకే. అవుట్ ఆఫ్ ప్యాషన్, అంటే నేను ఎంత ప్యాషనేట్గా ఉన్నానంటే ఇండస్ట్రీలో రాకముందు ఒక్క మూవీలో ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది చూసారా, నేను ఒక్క సాంగ్ చేస్తే నా పేరు అలా మూవీలో చూసుకోవాలని చెప్పి అదొక డ్రీమ్ అండి. అలా చాలామందికి ఉంటుంది డ్రీమ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఓ మూవీలో మీరు సాంగ్ చేసి మీ నేమ్ చూసుకోవడం అన్నది వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అది ఒక మూవీలో అప్పుడప్పుడు సింగిల్ కార్డ్ మీరు ఒక్క నేమే కొరియోగ్రాఫర్ ఓన్లీ విజయ్ అని వస్తుంది. అవును, అలాగా ఒక సినిమా మధ్యలో కట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఒక సినిమాలో ఒకే కొరియోగ్రాఫర్ ఎందుకు ఉండరు అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క కొరియోగ్రాఫరు, లేదంటే 2-3 సాంగ్స్ ఒక కొరియోగ్రాఫర్స్ ఎందుకు ఉంటారు? నాకు ఈ క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే అండి ఫస్ట్ మీరు చేసిన వర్క్ బట్టి మీకు ఒక ఇది పడుతుంది, స్టాంప్ పడుతుంది. ఓకే. మీరు ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చేశారనుకోండి, ఓ స్టాంప్ వేస్తారు. ఈ సాంగ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ బాగా చేస్తారు. లవ్ సాంగ్ చేశారనుకోండి, లవ్ సాంగ్ బాగా చేస్తారు. ఒక మాస్ కమర్షియల్ సాంగ్ బాగా చేశారనుకోండి, వీళ్ళు మాస్ కమర్షియల్ సాంగ్ బాగా చేస్తారు. లేదు కొంచెం మందికి వీళ్ళు డ్యూయెట్స్ బాగా చేస్తారు, డ్యూయెట్ స్టాంప్ పడుతుంది. సో దాన్ని బట్టి నాకు అలా లవ్ సాంగ్స్ బాగా చేస్తాడు, ఫీల్ గుడ్ సాంగ్స్ బాగా చేస్తాడు, నాకు ముద్ర పడింది. సో ఎనీ మూవీలో ఓ ఫీల్ గుడ్ సాంగ్ అందంటే అరే కాల్ విజయ్ మాస్టర్ అంటారు. సో ఆల్మోస్ట్ ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నీ నేను చేస్తుంటాను. సో అలాగా ఆ మూవీలో ఆ పేరు చూసుకోవాలి అనేది ఒకటి ఉంటుందండి. సో నేను ఒక్క సాంగ్ చేస్తే చాలు, అసలు మూవీలో మన పేరు చూసుకుంటే నాకే కాదు నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి, అందరికీ అరే మా ఓడు అనుకున్న సాధించాడరా అని చెప్పి దాని గురించి నేను చాలా కష్టపడ్డాను. అప్పుడు ఆపర్చునిటీస్ అంత ఈజీగా రాదండి. బట్ లక్కీగా నాకు కొన్ని మ్యూజిక్ వీడియోస్ వచ్చాయి. ఆ మ్యూజిక్ వీడియోస్లో రావడం, ఆ మ్యూజిక్ వీడియోలో లెఫ్ట్ ఎడ్జ్కి మీ పేరు మ్యూజిక్ ఇది వస్తే అరే ఇది వచ్చిందిరా, దాని తర్వాత మూవీలో చూసుకోవడం, ఇవన్నీ హై. సో ఫస్ట్ మూవీకి నేను ఫస్ట్ మ్యూజిక్ వీడియోకి నేను పెద్ద ఏం తీసుకోలేదండి, ఛాన్స్ ఇస్తే చాలా అనుకున్నాను. ఓకే. దాని తర్వాత ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఇస్తేనే చేస్తామన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఒక మూవీకి మీకు ఇంకొక మూవీ రావడానికి, వర్క్ రావడానికి మధ్యలో గ్యాప్ ఉంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? గ్యాప్ అన్నది చాలా తక్కువ అండి ఉండేది. ఆ ఒక్క విషయంలో ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ నన్ను బాగా తిట్టుకుంటారు. ఎందుకంటే టైం ఇవ్వాలంటే ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి ఉండదండి మ్యాక్సిమం. అనుకోవచ్చు కొరియోగ్రాఫరే కదా, ఏముంది సాంగే కదా, 3 డేసే కదా, 4 డేసే కదా, వేరే ఫంక్షన్స్కి ఏంటంటే ఇలాగ ఒక్క మూవీ చేయమండి. లైక్ వీ వర్క్ కంటిన్యూస్గా ఒక 6-7 మూవీస్కి వర్క్ నడుస్తుంటుంది. ఇవన్నీ నేను చెప్పింది మంత్లీ. ఓకే. వర్క్ నడుస్తున్నప్పుడు ఈ మూవీకి లొకేషన్స్కి వెళ్ళాలి,
వెంటనే సాంగ్ వస్తుంది, ఈలోపు ఇంకో మూవీ లొకేషన్స్కి వెళ్ళాలి, ఆ మూవీ రిహార్సల్స్ చేయాలి, ఈలోపు ఈ మూవీ ఎడిటింగ్ వస్తుంది, ఆ మూవీ ఎడిటింగ్ చేస్తుంటే ఈ మూవీ షూట్ వస్తుంది. ఇలా డే అండ్ నైట్ వర్క్స్ నడుస్తూనే ఉంటాయండి. సో అంత టైం ఉండదండి. మ్యాక్సిమం టైం ఒకవేళ దొరికితే నేను మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. ఓకే. సో ఒకే రోజు వెళ్ళి ఒక 2-3 మూవీస్ ఫినిష్ చేసేస్తాను థియేటర్స్కి వెళ్ళి. సో అలాగా అంతే, అదే నా ఫేవరెట్. ఆర్ ఫ్రెండ్స్తో బాగా హ్యాంగ్ అవుట్ అవుతాను. మరీ టైం ఉందంటే ఎప్పుడన్నా నైట్స్ వెళ్ళి క్రికెట్ ఆడతానండి. నైట్ ఆడతారు? నైట్ క్రికెట్స్ ఆడతాను. నైట్ క్రికెట్ ఆడడం ఇష్టం. ఫ్రెండ్స్ అందరూ నైట్స్ క్రికెట్ ఆడుతుంటాం. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు లొకేషన్కి వెళ్ళడం అనేది. ఒక సాంగ్కి సంబంధించి లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్లో ఉన్న కలర్స్, అలాగే వీళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కలర్స్, అట్ ద సేమ్ టైం అక్కడ వేసుకునే ప్రతి ఆర్నమెంట్ దగ్గర నుంచి మీకు తెలియాల్సిన అవసరం ఉందా? మీరు ఇన్వాల్వ్ అవుతారా? అంటే ఇన్వాల్వ్ అవుతే బాగుంటుందండి, అవుట్పుట్ బాగుంటుంది. బట్ లక్కీగా మనకు మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళే మ్యాక్సిమం ఇవన్నీ చూసుకుంటారు. ఓకే. అంటే ఒక కలర్ ప్యాలెట్ ఏమైనా పెట్టుకుంటే దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ముందే చెప్పేస్తారు ఎల్లోస్ రెడ్స్ యూస్ చేయట్లేదని ఓకే సాంగ్లో. సో దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఎల్లోస్ రెడ్స్ లేని ప్రాపర్టీసే తీసుకుంటాం. ఓకే. సో ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఎల్లో రెడ్స్ తీసుకోం. సో ఎందుకు అసలు ఫ్లవర్స్ తీసేద్దాం, ఇందులో ఫ్లవర్స్ వద్దు, వేరే ఏదైనా పెడదాం. సో అలాగా ముందే అందరూ అనుకుంటాం ఈ కలర్స్ వాడద్దు, లేదా ఈ కలర్స్ వాడదాం, ఆర్ ఈ ప్రాపర్టీస్ వద్దు, ఇది వద్దు, లేదు ఇది వాడదాం అంటే ఇది ఆల్రెడీ వాడేసాము. అలా అలా డిస్కషన్ అందరు కూర్చుని, ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం అలాగ గ్రూప్ ఆఫ్ మొత్తం టీం అందరు కూర్చొని డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి వర్క్ చేసి ఇవన్నీ తెలియడం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ సెట్లో ఏం జరుగుతుందని చెప్పి. అంతేనండి, ఏం జరుగుతుందనేది మీకు తెలిస్తే డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ కానీ అవుట్పుట్ కానీ వేరుగా ఉంటుంది. ఏం జరుగుతుందో మీకు తెలియకుండా అక్కడ ఏంటి తను అది వేసుకున్నాడు ఏంటి, మెడలో కర్చీఫ్ కట్టుకున్నాడు ఏంటి అని అడిగాం అనుకోండి, ఏమండి ఇది కెమెరామెన్ చెప్పారు అంటే, ఓహో సార్ చెప్పారా నాకు తెలియదు సార్ అని నేను అనొచ్చు. లేదా నేను లేదు నువ్వు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదండి సెట్లో అదేనండి. అది ఇలాంటి సిచ్యువేషన్లో లేదు, ముందే అందరు కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. అక్కడ వాడు కర్చీఫ్ కట్టుకుని ఉంటాడు, ఇక్కడ ఒక అమ్మాయి చున్నీతో ఉంటుంది అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలాని క్లారిటీగా ఉన్నాం అనుకోండి, సెట్లో మాకు తెలుసు ఓరే అక్కడ చున్నీతో ఉన్నారు, అక్కడ ఒక స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు, అక్కడ స్పెక్స్ పెట్టుకుని ఉన్నాడు, అక్కడ షేడ్స్ వేసుకున్నాడు, అక్కడ కూలింగ్ గ్లాస్ ఒకటి అలాగే. సో అందరూ ముందుగా డిస్కస్ చేసుకుంటే అందరు సేమ్ పేజ్ మీద ఉంటాం. అందుకే ఓ సాంగ్కి ముందు వర్క్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ ఎల్స్ చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చినా నెక్స్ట్ మూవీకి వెళ్ళేటప్పటికి ఈ మూవీలో అదే హీరో, ఆ కెమెరామెన్, ఆ ఎడిటరు, ఆ డైరెక్టరు, ఆ కాస్ట్యూమరు, ఆ హీరోయిన్, ఆ డైరెక్టరు 6-7 డిఫరెంట్ మూవీస్కి వెళ్తారండి. ఒక్కరితో మిస్కమ్యూనికేషన్ వచ్చినా వేరే మూవీకి వచ్చేసరికి వద్దండి అంత కంఫర్టబుల్ కాదంటారు. మీరంత కంఫర్టబుల్గా ఎంత అండర్స్టాండింగ్ అంత మ్యూచువల్గా అందరు వర్క్ చేస్తే నెక్స్ట్ మూవీస్కి వాళ్ళు వెళ్ళినా దే విల్ రిఫర్ యూ, దే విల్ నాకు ఆయన కంఫర్ట్ అంటారు. సో ఇప్పటికొచ్చి నేను ఆల్మోస్ట్ నేను చేసే వర్క్స్ అన్నీ అంతేనండి. నేను ఎప్పుడు ఏ రోజు వెళ్ళి సార్ నాకు వర్క్ ఇవ్వండి, ఇది నా వర్క్స్ చూడండి అని ఎప్పుడు చేయలేదండి. అన్నీ నేను ఆర్టిస్టులకి నేను సెట్లో ఇచ్చే కంఫర్ట్, నేను ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల నాకు వేరే మూవీస్ ఆపర్చునిటీ వచ్చాయి. సెట్లో కెమెరామెన్స్ కానీ యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీకన్నా సీనియర్ పర్సన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఏ ఫీల్డ్లో అయినా ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ రోజున్న మూడ్ రేపు ఉండదు. అది మనకనే కాదు, జనరల్గా కామన్గా మనిషి అన్న వాడికి ఒకరోజు కోపం ఎక్కువ ఉండొచ్చు, ఒకవేళ నీరసంగా ఉండొచ్చు, ఇంకో రోజు సమ్ మూడీగా ఉండొచ్చు. సో అలాంటి కండిషన్స్లో మీతో పాటు వర్క్ చేసేవాళ్ళు మీకు మధ్య ఆ గ్యాప్ని ఎలా ఫీల్ చేస్తారు? జనరల్గా మీకన్నా సీనియర్ పర్సన్స్ ఉన్నారు కెమెరామెన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ వాళ్ళు ఆ పాయింట్లో లేరు, వాళ్ళు వేరే పాయింట్లో ఉన్నారు, వాళ్ళు మీరు కన్విన్స్ చేయాలి ఖచ్చితంగా, డెఫినెట్గా చేయాలి. సో అలాంటి కండిషన్స్లో చాలా పేషెన్స్ అవసరం ఉంటుంది. సో మీరు ఎలా డీల్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్స్ని? ఒక్క చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, బేసిక్గా సాంగ్ అనేటప్పటికి అందరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సీన్లు అవన్నీ జరుగుతున్నప్పుడు అందరు అలాగా ఉంటారు. సో అప్పుడు మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయేమో. సాంగ్ వచ్చేటప్పటికి అందరూ తెలియకుండా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఏముంది, యాజ్ అ కొరియోగ్రాఫర్గా నీకు తెలిసి నీకేం కావాలో సినిమాటోగ్రాఫర్ దాన్ని ఎన్హాన్స్ చేస్తారు.
సార్ నేను ఇలా అనుకుంటున్నాను సార్ అంటే డెఫినెట్గా బాగుంది చేద్దాం అంటారు. సార్ నేను ఇలా అనుకుంటున్నాను సార్ అంటే దీనికన్నా నేను ఇంకోటి చూపిస్తాను ఇది కూడా చూడు అంటారు. సో డెఫినెట్గా మనకన్నా మంచి అవుట్పుట్ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు కాదంటామండి. సో అదంతా మ్యూచువల్గా ఉంటుందండి. బయట అనుకుంటారేమో కి కమ్యూనికేషన్ అవుతుందేమో, ఆ గ్యాప్ ఉంటుందేమో, మనం పెద్దోళ్ళకి వెళ్ళి చెప్పలేమేమో అని. అలా ఏం ఉండదండి. మీరు ఏమనుకుంటున్నారో, మీకేం కావాలో దాని గురించి మీరు ఎంతన్నా ఫైట్ చేయొచ్చు. దానికి అందరు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు అది మంచి అవుట్పుట్ ఆర్ మంచి కంటెంట్ అయితే. లేదండి ఇది కాదు ఇంకోటి చేద్దాం అంటారు అంతే తప్ప ఏంటి నువ్వు ఇది చెప్పవు కుదరదు చెయ్యను వెళ్ళిపో అలాంటివి ఎప్పుడు ఉండవండి. బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అందరూ. డాన్సర్స్ని బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ని ప్రిఫర్ చేయడానికి ముంబై నుంచో చెన్నై నుంచో ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? అంటే మన తెలుగు వాళ్ళు కొంచెం పర్సంటేజ్ వైజ్ కొంచెం తక్కువే ఉన్నారు. అంటే అది ఫిజికల్గా అంటే ఫిజిక్ ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడమా, అంటే ఫిట్నెస్ అనండి, లేదు అని అంటే బాడీ మూమెంట్స్ అనండి, కొంత డాన్సర్స్కి బాడీలో కొంత ఉండాలి అని అంటారు కదా. సో అలాంటిదైనా ల్యాక్ ఆఫ్ పర్సన్స్ మీకు ఇక్కడ దొరకడం లేదా? సమస్య ఏంటి అనేది ఇన్నాళ్ళు ఉండేదండి. అంటే బాలీవుడ్ డాన్సర్స్కి ఎందుకు వెళ్ళేవారంటే కొంచెం వెల్ మెయింటైన్డ్ స్కిన్ టోన్ కోసం వీటి కోసం వెళ్ళేవారు. మన వాళ్ళు వెళ్ళి బాలీవుడ్ నుంచి హైర్ చేసుకునేవారు. బాలీవుడ్ వాళ్ళు వెళ్ళి ఫారెన్ నుంచి ఫిరంగ్స్ని వాళ్ళు హైర్ చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి బాలీవుడ్ సరిపోయేది కాదు, వాళ్ళకి ఇంకేదో కావాలని వాళ్ళు ఫారెన్కి వెళ్ళేవారు. మన వాళ్ళకి ఏంటి మనకి బాలీవుడ్ కావాలని చెప్పి వెళ్ళేవారు. బట్ లక్కీలీ ప్రజెంట్ మొత్తం అంతా మారిపోయిందండి. ప్రజెంట్ మన హైదరాబాద్ డాన్సర్స్ ఆర్ మన ఏపీ తెలంగాణ డాన్సర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఇండస్ట్రీస్లో. ఓకే. సో ఇప్పుడు మాకంత బయటికి వెళ్ళి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ముంబై నుంచి తెచ్చుకునే అవసరం లేదండి. మనకి ఇక్కడే మంచి డాన్సర్స్ ఉన్నారు హూ ఆర్ వెరీ గుడ్ అట్ డాన్సింగ్, హూ ఆర్ గుడ్ లుకింగ్, వెల్ మెయింటైన్డ్. సో ఇప్పుడంతా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడంతా ఇక్కడే మాకు ఏ సాంగ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడే. మ్యాక్సిమము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 50 or 100 డాన్సర్స్ కావాలన్నారు అనుకో, ఆల్రెడీ మనకి ఇక్కడి నుంచి మనం 50 తీసుకుంటాం. ఇంకా జనాలు లేరు అనుకోండి, అప్పుడు వీ గో టు ముంబై అండ్ వీ హైర్ దెమ్. ఓకే, అంతే తప్ప దానికి ఈ డ్యాన్స్ షోస్ ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతున్నాయండి? డాన్స్ షోస్ చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే డాన్స్ షోస్ నుంచి యంగ్ టాలెంట్ చాలామంది వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది డే మీరు డాన్స్ షోస్ చేయండి, ఎన్ని చేయండి, ఎవ్రీవన్ అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది ఫిలింలో చేయాలని, మూవీస్లో చేయాలని. సో వాళ్ళందరూ అక్కడి నుంచి డాన్స్ షో అన్నది వాళ్ళకి ఒక ప్రాక్టీస్ లాగా అక్కడి నుంచి వాళ్ళందరూ మూవీస్లోకి వస్తున్నారు. సో అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఆల్రెడీ అర్థమైపోతుంది కెమెరా ముందు ఎలా ఉండాలి, ఏం చేయాలి. సో వాళ్ళు బాగా అంటే గ్రూమ్ చేసుకుని వస్తున్నారు. సో చాలా అడ్వాంటేజ్ అండి రియాలిటీ షోస్ ఇట్ల వల్ల మనకు మంచి డాన్సర్స్ వస్తున్నారు. ఒక సాంగ్కి చేసిన డాన్స్ రెండోసారి చూడడానికి ఎవరు ఇష్టపడరు. అవును, మళ్ళీ క్రియేటివిటీ, కొత్త స్టెప్ కావాలి, కొత్త లొకేషన్ కావాలి, కొత్త బాడీ మూమెంట్స్ కావాలి, కొత్త బాడీ లాంగ్వేజ్ కావాలి. వీటన్నింటికి ఎలా వర్కౌట్ చేస్తూ ఉంటారు జనరల్గా? అది ఎవ్రీ డే వర్క్ చేయాలండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి ఎవ్రీ డే ఎవరో ఎక్కడో ఏదో కొత్త మూమెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు ఎవ్రీ సెకండ్. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. అసలు మీ మైండ్లో ఉన్నదే కాదు, మీ సరౌండింగ్స్లో కూడా ఏం జరుగుతుంది, టెక్నాలజీ స్టైల్స్ ఏం జరుగుతున్నాయి, కొత్త స్టైల్స్ ఏం వచ్చాయి, కొత్తగా జనాలు ఎన్నాలంటే కొన్ని స్టైల్స్ ఉండేవి, ఇప్పుడు కొత్త స్టైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ స్టైల్స్ ఏంటి, అట్లని మనం మన సాంగ్స్లోకి ఎలాగా ఇంక్లూడ్ చేయొచ్చు, ఆర్ ఏమంటారు ఇంకా ఎలాగా వాళ్ళకన్నా మంచి అవుట్పుట్స్ మనం ఎలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఎవరో చేసింది నేను ఇక్కడ చేస్తాను అనుకోండి, ఏమి ఉండదు. అలా కాదు నేను ఏదో కొత్త క్రియేట్ చేశాను అనుకోండి, కింద లింక్ పెడతారు అంతే. లేదు నేను ఏదో కొత్త చేశాను నేను ఫీల్ అయిపోతుంటాను, బట్ ఇది ఏదో 5 years బ్యాక్ ఎక్కడ వచ్చేసి ఉండొచ్చు. సో అందుకే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలండి. ఏం జరుగుతుందో మీ చుట్టుపక్కల అన్నీ అప్డేటెడ్గా ఉంటూనే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ ఆల్బమ్స్లో కానీ హిందీ ఆల్బమ్స్లో కానీ చాలా కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే చాలామంది అనేది ఏంటంటే అందులో అవి చూసి కొంత మన వాళ్ళు అప్డేట్ కూడా అవుతున్నారు. అది చూసి అందులోంచి ఒక చిన్న
క్లిప్ తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దానికి మన మసాలా కొంత యాడ్ చేసి దాన్ని ఒక న్యూ స్టెప్ కింద కూడా చేస్తున్నారు అనేది కొంత టాక్ ఉంది. నిజమేనంటారా ఇది? అంటే ఎనీ అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ కానీ? కంపల్సరీ అండి. అదే అంటారు కదా, ఇన్స్పైర్ అవుతాం, కాపీ కొట్టం. అదేనండి ఏదైనా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నంత మైకిల్ జాక్సన్దేనండి. ఆ మూన్ వాక్ కానీ ఏదన్నా వాక్స్ కానీ ఏం చేస్తున్నా మైకిల్ జాక్సన్ ఇన్స్పిరేషన్. యాజ్ ఇట్ ఈస్గా ఆయన చేసిన మూన్ వాకే ఎన్నో మూవీస్లో కూడా పెట్టారు. మనం మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి. బట్ దాన్ని మనం ఎలా ఇంట్రెస్టింగ్గా మన సాంగ్లో ఇంక్లూడ్ చేస్తాం అన్నది ఇట్స్ ఆర్ క్రియేటివిటీ. అది డెఫినెట్గా ఉండాలి. పక్క నుంచి ఇన్స్పైర్ అవ్వడం తప్పలేదు. అలా అందరు ఇన్స్పైర్ అయ్యి చేస్తారండి. ఈవెన్ నేను చాలా వాటికి ఇన్స్పైర్ అవుతాను. ఇంట్రెస్టింగ్ అనిపించింది తీసుకుని దాన్ని మన దాంట్లోకి ఎలా, మన స్టైల్, మన నేటివిటీలోకి ఎలా ఇంక్లూడ్ చేస్తాం అన్నది చేస్తాం. ఎన్నాళ్ళు పట్టింది మీరు ఈరోజు ఈ స్టేజ్కి ఒక సీనియర్ పర్సన్గా అవ్వడానికి కానీ, ఒక మాస్టర్ అవ్వడానికి కానీ? మీరు స్టార్టింగ్ నుంచి ఎన్నాళ్ళు స్ట్రగుల్ అయితే ఈరోజు మీకు ఈ స్టేజ్ దొరికింది? స్ట్రగుల్ అంటే నాకు అంటే ఇప్పటికి నేను వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. 10 years అవుతుంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. 10 years అంటే నేను వచ్చే వెంటనే కొరియోగ్రాఫర్ అయిపోలేదు. దాని ముందు మీరు అన్నట్లు నేను అసలు డ్యాన్స్ ఫామ్స్ నేర్చుకున్నాను. చాలా వర్క్షాప్స్ చేశాను, రియాలిటీ షోస్ చేశాను, అక్కడి నుంచి మ్యూజిక్ వీడియోస్ చేశాను, అక్కడి నుంచి చిన్న చిన్న వాటికి కొరియోగ్రఫీ చేయడం స్టార్ట్ చేశాను, స్టేజ్ షోస్ కొరియోగ్రఫీ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ మూవీస్ స్టార్ట్ చేశాను. మూవీస్ కూడా చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ ఇప్పుడు నేను జస్ట్ కొరియోగ్రాఫర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్, ఇంకా స్టిల్ ఐఎమ్ అ బడ్, జస్ట్ గ్రో అవుతున్నాను. అయ్యాను, బట్ ఇంకా దిస్ లాంగ్ వే టు గో. ఇంకా బోల్డ్ మూవీస్ చేయాలి, బోల్డ్ సాంగ్స్ చేయాలి. జస్ట్ మై స్టార్ట్ అంతే ఇది. అప్పుడు మీతో పాటు డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు కానీ, స్టేజ్ షోస్ చేసిన వాళ్ళు కానీ, చిన్న చిన్న మూవీస్ చేసిన వాళ్ళు కానీ 100 మంది ఉంటే అందులో ఒక 10% 5% మాత్రమే ఒక స్టేజ్కి, ఒక రేంజ్కి రాగలరు. అందులో మీరు ఒకరు. అలా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు చాలామంది ఉంటారు డెఫినెట్గా. సో అలాంటి వాళ్ళు ఒక స్టేజ్కి రావాలి అని అంటే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? అదేనండి, ఎండ్ ఆఫ్ ది డే ప్యాషన్ అండి. మీరు ఎంత ప్యాషనేట్గా ఉంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అవుట్పుట్ అన్నది ఏదో వస్తుంది, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. బట్ వన్ ఫైన్ డే వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ వన్ ఫైన్ డే. సో నేను అలాగే వెయిట్ చేశాను, ఎన్నో రోజులు వెయిట్ చేశాను. అరే ఒక మూవీలో సాంగ్ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు ఏంటి, కంటిన్యూస్గా గెట్టింగ్ మూవీస్. సో అవుతుంది, వన్ డేలో అయిపోతుంది. చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకున్న కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, జానీ మాస్టర్, ఆర్ ఎవరున్నా మనకి తెలుగు మంచి కొరియోగ్రాఫర్స్, వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి. వాళ్ళు ఎన్నో ఇయర్స్, మేబీ మోర్ దెన్ 15 years నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు దే ఆల్ ఆర్ వెల్ ప్రూవెన్ కొరియోగ్రాఫర్స్. సో నేను కూడా స్టిల్ అండర్ ప్రాసెస్. నేను ఎంతండి వచ్చి ఒక 10 years అవుతుంది. సో స్టిల్ స్ట్రగ్లింగ్, నాట్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా అంటే అరే చేసేసాను కదా నేను రిలాక్స్ అయిపోవచ్చని లేదండి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో అలాగా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వర్క్ ఎవ్రీ డే మీరు అంత హార్డ్ వర్క్ చేస్తే అవుట్పుట్ ఆర్ ఎండ్ ఆఫ్ ది డే మీరు అనుకున్నది మీరు అచీవ్ చేయగలుగుతారు. ప్యాషనేట్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. అదండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ప్రస్తుతానికి హ్యాపీ అండి. ఈ కొరియోగ్రఫీలో ఐఎమ్ డూయింగ్ గుడ్, గెటింగ్ సో మెనీ మూవీస్. ప్రస్తుతానికి అయితే వీటి మీద జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మేబీ డౌన్ ద లైన్ చూడాలి, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఐల్ డూ ఇట్. అంటే ఇన్నేళ్ళ నుంచి ఇన్నేళ్ళ వరకే పర్టికులర్గా నేను ఈ ఫీల్డ్లో ఎంతకాలం నేను చేయగలిగితే అంతకాలం నేను చేసి తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఉండాలి. ఎందుకంటే కొరియోగ్రాఫర్ లైఫ్ అనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన హెల్త్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పర్టికులర్గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అయితే ఒక యాక్టివ్నెస్లో నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అనేది అని ప్లాన్ చేసుకున్నారు? చేసుకున్నానండి, అంత ప్లాన్ చేసుకున్నాను. మా ఇన్లాస్ కూడా నన్ను అడిగిన క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మీరు అడిగారు సీరియస్గా. తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకున్నారా అని చెప్పి ప్లాన్ చేసుకున్నానండి. బట్ అది నేను చెప్పట్లేండి, చెప్పకూడదు అనుకుంటున్నాను. చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నా ఉద్దేశం ఏంటి అని అంటే
ఒక కామన్ మ్యాన్గా, ఒక మనిషిగా, నేను జర్నలిస్ట్ అనేది పక్కన పెట్టి అసలు వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించారు లేదండి. ఒక ఇంటర్వ్యూలో నేను ఒక సింగర్ని అడిగాను, ఒక మామూలు అన్నమాచార్య కీర్తనలు పాడే స్టేజ్ నుంచి, చిన్న చిన్న టీవీ షోస్లో చేసే స్టేజ్ నుంచి ఒక ప్రొఫెషనల్ సింగర్ కావడానికి మీకు ఇన్నేళ్ళు పట్టింది. సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వేరు కదా. అమ్మాయి ఏంటంటే రేపు పెళ్ళయి పిల్లలు, వాళ్ళ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అటు వెళ్ళిపోయినప్పుడు ప్రొఫెషనల్గా నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తే కానీ అమ్మాయికి అవకాశం ఉండదు, కష్టం. అమ్మాయిని అడిగింది ఏంటంటే వాట్ నెక్స్ట్ అని అడిగాను. నేను ఇంతవరకు ఆలోచించలేదండి, ఇప్పుడు ఆలోచించాలండి. సో అలా నేను మిమ్మల్ని అడిగానే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. లేదు, నేను అంత ప్లాన్డ్గా నెక్స్ట్